ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. In an auditorium, there are 21,025 chairs. Is there? If the number of rows is equal to number of columns. Rows అంటే మా ఇలాగా. ఓకే, ఒక ఆడిటోరియం ఉంది. ఈ ఆడిటోరియంలో ఏంటి నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఇలా అడ్డుగిరల్ని రోస్ అంటారు. ఓకే, ఈ నెంబర్ ఆఫ్ రోస్ దేనికి ఈక్వల్ గా ఉన్నాయంట? నెంబర్ ఆఫ్ కాలమ్స్ కి ఈక్వల్ ఉన్నాయంట. ఓకే, అంటే ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని కాలమ్స్ ఉన్నాయని ఇచ్చారు. ఓకే, ఫైండ్ అవుట్ హౌ మెనీ రోస్ ఆర్ దేర్. ఎన్ని రోస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పాను. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ లో అంటే రోస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అని ఇచ్చి ఒక్కొక్క రోస్ లో ఎన్ని థింగ్స్ ఉంటాయి అంటే ఇక్కడ చైర్స్ ఇచ్చారు కదా, ఎన్ని చైర్స్ ఉంటాయి, లేదంటే ఒక కాలం లో ఎన్ని చైర్స్ ఉంటాయి, లేదంటే ఎన్ని రోస్ ఉంటాయి, ఎన్ని కాలమ్స్ ఉంటాయి అని అడిగినట్లయితే మీరు ఏం చేయాలంటే మా ఇచ్చిన నెంబర్ కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చింది 5 డిజిట్ నెంబర్. మనకు 2 మెథడ్స్ ఉన్నాయి స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి, డివిజన్ మెథడ్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నేను డివిజన్ మెథడ్ తీసుకుంటున్నా. డివిజన్ మెథడ్ కి ఏం చేయాలి? ఫ్రమ్ ద రైట్ నుంచి పేర్స్ చేసుకోవాలి 2 నెంబర్స్ ని. నెక్స్ట్ 2 కి దగ్గరగా ఉన్న స్క్వేర్ ఏదిమ్మా? 1. గుడ్, 1 స్క్వేర్ 1. సబ్స్ట్రాక్షన్ చేసినట్లయితే మనకు 1 వస్తుంది. రిమైండర్ నెక్స్ట్ ఏం తీసుకోవాలి? 10. ఈ పేరుని అలాగే కిందికి తీసేసుకుంటాం. 2 నెంబర్స్ ని అట్ ఏ టైం తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ లో ఈ నెంబర్ ని ఏం చేయాలి? డబుల్ చేయాలి. డబుల్ మీన్స్ 2 తో మల్టిప్లై చేసి రాసుకుంటాం. లేదు సేమ్ నెంబర్ ని 2 టైమ్స్ యాడ్ చేస్తాం. 1 + 1 2. నెక్స్ట్ దగ్గరగా ఉండే నెంబర్ అన్నది తీసుకోవాలి. ఇక్కడ సేమ్ నెంబర్ రాయాలి, మనం ఇక్కడ కూడా సేమ్ నెంబరే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 తీసుకున్నట్లయితే ఈ టోటల్ నెంబర్ ని 3 తో మల్టిప్లై చేస్తాం. 3 3s 9, 3 2s 6, 69 వచ్చింది. 4 తీసుకొని చూద్దాం. 4 4s 16, yes, 4 2s 8, 8 + 1 96. ఓకే, into 5 0 1 10 ఎగ్జాక్ట్ గా వచ్చిందమ్మా 11. సారీ 5 5s 25, 5 2s 10, 10 + 2 125 వస్తుంది. ఓకే, ఇది పెద్దదయ్యింది ఈ నెంబర్ కి. నెక్స్ట్ ఏది దగ్గరగా ఉంది? 4 తీసుకున్నట్లయితే మనకు 96 వచ్చింది కాబట్టి దగ్గరుంది. 4 రాస్తాం. the 96. 0 - 6 బారోయింగ్కి వెళ్ళాలి. బారోయింగ్ తీసుకున్నట్లయితే 10 అవుతుంది, ఇది 0 అవుతుంది. 10 - 6 4, అగైన్ 10 - 1 1. నెక్స్ట్ ఏది తీసుకోవాలి? 25 తీసుకుంది. నెక్స్ట్ 2 అలాగే రాస్తాము. మనం న్యూగా రాసిన నెంబర్ ఏంటిమ్మా? 4. 4 ని డబుల్ చేసినట్లయితే ఏమొస్తుంది? 8 వస్తుంది. ఎండింగ్ లో 5 ఉంది కాబట్టి 1's డిజిట్ 5 ఉంది కాబట్టి స్క్వేర్స్ లో ఏ స్క్వేర్స్ లో మనకు 5 వస్తుంది? 1's ప్లేస్ 5 స్క్వేర్ లోనే వస్తుంది. 5 స్క్వేర్ ఎంతమ్మా? 25 కదా. 5 తీసుకుంది. 5 × 285 × 5. ఇక్కడ రాసిన టోటల్ నెంబర్ ని మనం ఇక్కడ న్యూగా రాసిన నెంబర్ తో మల్టిప్లై చేయాలి. 5 5s 25, 5 8s 40 + 2 42, 10 10. ఓకే, ఎగ్జాక్ట్ నెంబర్ వచ్చిందా? ఓకే, నౌ వాట్స్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 21,025? ఓకే, అంటే ఎన్ని రోస్ ఉన్నాయమ్మా? 145 రోస్ ఉన్నాయి. రోస్ ఈక్వల్ టు కాలమ్స్ అన్నారు కదా, అప్పుడు ఎన్ని కాలమ్స్ ఉంటాయి? 145 కాలమ్స్ ఉంటాయి. అలాగే ఒక రోలో ఎన్ని చైర్స్ ఉంటాయని అడిగితే ఏం చెప్పాలి? 145 చైర్స్ ఉంటాయి. ఒక కాలంలో ఎన్ని చైర్స్ ఉంటాయి అన్నట్లయితే 145 చైర్స్ ఉంటాయి. ఓకేనా?
ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఫార్మ్స్ గురించి ఇస్తారు. ఓకేనా, ఒక ఫామ్ లో నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి, అప్పుడు ఒక్కొక్క రోకి ఎన్ని ట్రీస్ వస్తాయి. ఓకేనా, లేదు అన్నట్లయితే ఒక్కొక్క కాలం కి ఎన్ని ట్రీస్ వస్తాయి, ఆర్ కాలమ్స్ ఎన్ని ఉంటాయి, రోస్ ఎన్ని ఉంటాయి అని అడిగినప్పుడు ఏం చేయాలి, స్క్వేర్ రూట్ కనుక్కోవాలి ఇచ్చిన నెంబర్ కి. మనం స్క్వేర్ రూట్ కనుక్కున్నట్లయితే ఇది ఆన్సర్ అవుతుంది. స్క్వేర్ రూట్ కనుక్కున్నాం కదా, ఈ నెంబర్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 7776 ఈస్ టు బి డివైడెడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ మనకు ఒక నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్ ని ఒక నెంబర్ తో డివిజన్ చేస్తే ఆ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుందండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. ఓకే, చూద్దాం ఎలా చేయాలి. ప్రైమ్ నెంబర్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఏం తీసుకుంటాం, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటాము. ఇక్కడ 1's ప్లేస్ 6 ఉంది, 6 ఈవెన్ కాబట్టి ఏమైతుంది, 2 తో డివిజన్ అవుతుంది కాబట్టి 2 తో తీసుకున్నట్లయితే 3 6, రిమైండర్ 1 ఉంటుంది, 17, 2 8 16, అగైన్ రిమైండర్ 1 వస్తుంది, దిస్ బికమ్ 17, అగైన్ 8 16, మళ్ళీ రిమైండర్ 1 ఉంటుందమ్మా, 16 అవుతుంది. దిస్ ఇస్ అగైన్ డివిజిబుల్ విత్ 2, 2 1s 2, రిమైండర్ 1 వస్తుంది, 18, 2 9s 18, 4s 8, అగైన్ 2 4s 8. ఇట్స్ డివిజిబుల్ విత్ 2. ఎందుకు 1's ప్లేస్ లో ఏముంది, 4 ఉంది, ఈవెన్ కదా, ఈవెన్ ఉన్నట్లయితే 2 తో డివిజిబుల్ అవుతుంది. 19 ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది, 9s 18, రిమైండర్ 1 వస్తుంది, 2, అగైన్ ఇట్స్ డివిజిబుల్ విత్ 2, 2 4s 8, రిమైండర్ 1 ఉంటుంది, దిస్ బికమ్స్ 17, 16, 6, అగైన్ ఇట్స్ డివిజిబుల్ విత్ 2 ఓన్లీ, 2 2s 4, 2 4s 8, 2 3s. నెక్స్ట్ ఇది 2 తో డివిజిబుల్ అవుతుందమ్మా, నో, ఎందుకు, ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 2 తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి, 3 తో అవ్వాలంటే ఏం చేయాలి, ఎస్ గుడ్, ఈ నెంబర్స్ అన్ని సమ్ చేయండి, 2 + 4 + 3 9 డివిజిబుల్ విత్ 3, 3 8s 3 1s, అగైన్ 3 2s 3 7s 3 9s 3 3s. ఓకే, ఈ మెథడ్ చేసిన తర్వాత ఏం చేయాలి, మనము 2 నెంబర్స్ ని పేర్ చేసుకొని ఒకసారి రాసుకోవాలి. ఇక్కడ ఒక 2నే మిగిలిపోయిందమ్మా, ఇక్కడ చూడండి ఒక 3 మిగిలింది. ఓకే, 2 and 3 కి పేర్ రాలేదు కాబట్టి మిగిలిన నెంబర్స్ ని మనం మల్టిప్లికేషన్ లో రాసేసుకోవాలి. ఏం మిగిలే పేరు లేకుండా 2 and 3, 2 3s ఎంతమ్మా, 6, అంటే ఇచ్చిన నెంబర్ ని 6 తో మనము డివిజన్ చేసినట్లయితే వచ్చే నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ ఏంటి మనకి 6. ఓకేనా, డివిజన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఇచ్చినట్లయితే, అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ని ఏ స్మాల్ నెంబర్ తో డివిజన్ ఆర్ మల్టిప్లై చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని అడిగినప్పుడు మీరు ఏ మెథడ్ చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. ఇందులో పేరు లేకుండా వచ్చిన నెంబర్స్ ని మల్టిప్లై చేసి రాయాలి. ఒకవేళ మీకు ఒకే నెంబర్ వస్తే అదే ఆన్సర్ అవుతుంది. ఒకే ప్రైమ్ నెంబర్ వచ్చింది పేరు లేకుండా, దట్స్ ఓన్లీ ద ఆన్సర్. ఓకేనా, అంటే 6 తో మనం డివిజన్ చేస్తే ఈ నెంబర్ కోషియంట్ ఏమైతుంది మా, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఒక్కొక్కసారి కోషియంట్ కూడా అడుగుతారు. ఇప్పుడు ఏం చేయాలి, మీరు 6 తో ఈ నెంబర్ ని డివిజన్ చేసి కోషియంట్ రాయాలి. నెక్స్ట్, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 720 షుడ్ బి మల్టిప్లై టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ డివిజన్ చేసామా, డివైడెడ్ అడిగారు, ఇక్కడ మల్టిప్లికేషన్ అడిగారు. ఏం చెప్పాం, మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ అడిగితే ఏ మెథడ్ చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. 2 తో డివిజిబుల్ అవుతుందమ్మా, ఆలియా ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది 2 తో, 2 3s 6, రిమైండర్ 1 ఉంటుంది, 12 అవుతుంది. 12 ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుందమ్మా, 6 టైమ్స్, 0 అలాగే రాసు. నెక్స్ట్ అగైన్ ఇట్స్ డివిజిబుల్ విత్ 2 ఓన్లీ, 2 1s 2,
రిమైండర్ 1 ఉంటుంది, 16 అవుతుంది. 2 8 16, 0 అలాగే రాస్తాం. నెక్స్ట్ 2 9 అగైన్ ఇట్స్ డివిజిబుల్ విత్ 2. 45 times 3. 3 తో 5 times, అగైన్ 5 తో 1 time. ఇప్పుడు ఏం చేయాలి, మనము పేర్ చేయాలి. సేమ్ నెంబర్స్ 2 times ఏం వచ్చినాయి, 2 వచ్చింది. ఎస్ గుడ్. 5 ఒక్కటి మాత్రం పేరు లేకుండా వచ్చింది కాబట్టి 5 తో మల్టిప్లై చేస్తే మనకి ఇచ్చిన నెంబర్ ని ఏమైతుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుంది. చూద్దాం, మల్టిప్లై చేద్దాం ఏమొస్తుంది. 0 5 36. 3600 అన్నది పర్ఫెక్ట్ స్క్వేర్ ఏనా? మీకు చెప్పాము 2 zeros వచ్చినట్లయితే ఒక నెంబర్ స్క్వేర్ నెంబర్ అవునా కాదని అడిగినప్పుడు 2 zeros ఉన్నప్పుడు ఈ 2 zeros లీవ్ చేసి మిగిలిన నెంబర్ ని తీసుకోమన్నాం. 36 దేనికి మా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్? 6 కి. ఓకేనా? 6 స్క్వేర్ 36 వస్తుంది. నెక్స్ట్ 2 zeros ఉన్నాయి కాబట్టి మనం ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి? 1 0 పెట్టుకోవాలి. ఓకేనా? ఏంటది? 60 స్క్వేర్. ఒకవేళ ఈ నెంబర్ అడిగినట్లయితే మీరు మల్టిప్లై చేస్తే నెంబర్ వస్తుంది. ఓకేనా? దేనికి పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నట్లయితే 60. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద లీస్ట్ విచ్ మస్ట్ బి యాడెడ్ టు 525 బికమ్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ నెంబర్ కి ఒక నెంబర్ ని యాడ్ చేసినట్లయితే అది ఏమవుతుందంటమ్మా? పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందంట. ఏ నెంబర్ ని యాడ్ చేయాలో మనల్ని కనుక్కోమన్నారు. యాడింగ్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ ఇచ్చినట్లయితే అమ్మా ఏ మెథడ్ అయినా మీరు తీసుకోవచ్చు. ఓకేనా? నేను డివిజన్ మెథడ్ తీసుకుంటున్నా, ఇది తొందరగా అవుతుంది కాబట్టి. మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ మాత్రం ఏ మెథడ్ చేయాలి? ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసినట్లయితే ఈజీగా మనం ఆన్సర్ పెట్టచ్చు. ఫ్రమ్ ద రైట్ నుంచి 2 digits ని పేర్ చేసుకోవాలి. 5 కి నియరెస్ట్ స్క్వేర్ ఏంటి రిషి కార్తీక్? 2 2s 2 స్క్వేర్ ఎంతమ్మా? 4. 5 minus 4 1. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి? డబుల్ చేయాలి. 2 డబుల్ చేస్తే 4 అవుతుంది. ఇక్కడ 5 ఉంది, మనం ఎండింగ్ కి వచ్చాం కాబట్టి 5. 1 ప్లేస్ 5 ఉంటే మనం ఇక్కడ ఏం రాసుకోవాలి అమ్మా? 5. ఎందుకు? 5 స్క్వేర్ లో మాత్రమే 1 ప్లేస్ 5 వస్తుంది కాబట్టి 45 into 5. 5 5s 25. 5 4s 20. 220. ఓకే, ఇక్కడ ఎక్కువ వస్తుందన్న. ఓకే, మనకి యాడింగే కదా అడిగారు. 225. డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది. ఈ 225 ఇది 125. డిఫరెన్స్ ఎంత? 100 ఉంది. అంటే ఎంత యాడ్ చేస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది మా? 100 యాడ్ చేయాలి. లాస్ట్ లో రాస్తారు కదా మనం, పర్ఫెక్ట్ స్క్వేర్ అనుకొని రాస్తాం కదా, ఆ నెంబర్ కి డిఫరెన్స్ చూసుకున్నా ఇది ఆన్సర్ వస్తుంది. లేదు అంటే ఈ నెంబర్ కి ఎక్కడ దగ్గర వస్తుందో చూద్దాం. ఇది ఎక్కువ వచ్చింది కదా, నెక్స్ట్ 3 తీసుకొని చూద్దాం. 43 into 3. 3 3s 9. ఇది కూడా ఎక్కువ అయింది. 42 into 2. 84. ఓకే, ఇది మాత్రం దగ్గరగా ఉంది. ఓకే 84 82 సారీ 42 కదా. ఎంత వచ్చింది మా? 84 141. ఓకే, ఇంకా మనం కంటిన్యూ చేయలేము ఎందుకు? ఇక్కడ స్మాల్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడికి స్టాప్ చేస్తాం. ఇక్కడ ఎంత వచ్చింది మా? 22 వచ్చింది. 22 కి నెక్స్ట్ నెంబర్ ఏంటి? 23. 23 స్క్వేర్ తీసుకోండి. 3 3s 9. 9 2s 6. 2 3s 6. 2s 4. 9 2 1. 529. ఓకే, యాడింగ్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ ఇచ్చినప్పుడు మా, ఇప్పుడు ఇంతకుముందు మనం చేసినప్పుడు 100 వచ్చింది. ఒకవేళ ఆప్షన్స్ లో 100 లేదు అన్నప్పుడు నెక్స్ట్ నెంబర్ తీసుకుంటాం మనం. ఓకేనా? దీనికి దగ్గరగా ఉన్న నెంబర్ 43 into 3 ఎంత వచ్చింది? 129 వచ్చింది. 125 కన్నా పెద్దది కాబట్టి మనం ఏం తీసుకున్నాం? 42
2 జా తీసుకున్నాము 84 వచ్చింది, సబ్స్ట్రాక్షన్ చేస్తే 41 వచ్చింది. ఇక్కడికి స్టాప్ చేస్తాం. ఇక్కడ స్క్వేర్ రూట్ మనకి ఏమొచ్చింది మా 22 వచ్చింది. ఇంకా సంథింగ్ వస్తుంది కంటిన్యూ చేస్తే, బట్ ఇక్కడికి స్టాప్ చేస్తాం. దీన్ని నెక్స్ట్ స్క్వేర్ తీసుకోండి. 22 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 23, స్క్వేర్ ఎంత వచ్చింది 529. ఈ 529 నుంచి మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి 525. సబ్స్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది 4. అంటే ఈ ఇచ్చిన నెంబర్ కి 4 యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా? ఓకేనా? ఎంత యాడ్ చేయాలి 4 యాడ్ చేయాలి. ప్లస్ 4 చేసినట్లయితే ఏమైతుందా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? యాడింగ్ సబ్స్ట్రాక్షన్ ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ మనము 5 ఉంది కాబట్టి 5 తీసుకున్నాము, 225 పెద్ద నెంబర్ వచ్చింది. అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, స్మాల్ నెంబర్ ఎక్కడ వస్తుందో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, ఫైనల్ గా ఇక్కడ వచ్చిన స్క్వేర్ కి స్క్వేర్ రూట్ మనం కనుక్కున్నాం కదా, నియరెస్ట్ వస్తుందమ్మా. మీకు పర్ఫెక్ట్ నెంబర్ రాదు, ఎగ్జాక్ట్ నెంబర్ రాదు. దీని తర్వాత నెంబర్ ని తీసుకోవాలి, దీన్ని స్క్వేర్ చేసుకొని వచ్చిన నెంబర్ నుంచి మనకి ఇచ్చిన నెంబర్ ని సబ్స్ట్రాక్షన్ చేసుకుంటే ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ ని యాడ్ చేసినట్లయితే ఏమైతుంది, ఇచ్చిన నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సబ్స్ట్రాక్షన్ ఈజ్ ఆల్సో సేమ్. ఓకేనా?